శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. యాగశాలలో ప్రధానంగా జరిగేటువంటి మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరుగుతుంది. స్వామికి ఎన్నో రకాల ఉత్సవాలు ఉన్నాయి. మొదటి రోజే చెప్పాను. అలా స్వామికి కైంకర్యంగా వినియోగించేటువంటి ఈ ఉత్సవాలు ఎన్ని ఉన్నా మన శక్తి కొలది మనం ఆచరించుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా ఒక సంవత్సర కాలంలో ఒక బ్రహ్మోత్సవం, ఒక పవిత్రోత్సవం, ఒక అధ్యయనోత్సవం ఇవి తప్పకుండా నిర్వహించుకోవాలి అని ఆగమ శాస్త్ర వచనం. యథావకాశంగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో ఇందులో కూడా వైభవం చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి 5 రోజుల బ్రహ్మోత్సవం అంటే ఎన్ని రోజులు అంటే 5 రోజులు అంటే 5 రోజులే కదా, కానీ 7 రోజుల కింద అవుతుంది. ఎలాగా? కనీసం 6 రోజులు అవుతుంది. ముందు అంకురార్పణ రోజు, యాక్చువల్గా మనం నిన్న మొదటి రోజు, కానీ అంకురార్పణ రోజు ఉదయమే ఉత్సవంగా స్థాపన అని చెప్పి చేస్తాం. అది కాలక్రమంలో అర్చకులు చేసుకుని యాత్రికులను మధ్యాహ్నం రమ్మను, సాయంత్రం రమ్మను చెప్పేసరికి ఆ వచనం మారిపోయింది. కానీ మొన్నటి నుంచి ప్రారంభం, కానీ అది రెక్కలో పోతుంది. మొదటి రోజు అలా తీసేస్తే మధ్యలో 5 రోజులు పర్ఫెక్ట్గా పూర్తయితే ఇక్కడికి 6 రోజులు బ్రహ్మోత్సవాలు. ఈరోజు లాస్ట్ అనుకోండి, ఈరోజు మ్యాక్సిమం అంతా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రేపు ఉదయం యథావకాశం అంటే 108 కలశాలు అయితే 108, 1008 కలశాలు పెట్టుకునే వెసులుబాటు ఉంటే 1008 కలశాలు చేయడం, లేదా ఏకోత్తర రాశి 81 కలశాలు, పంచవింశతి 25 కలశాలు యథావకాశం. ఎక్కువగా మన నిత్యంలో కైంకర్యంగా ఉండేదానికంటే మించి, అంటే మనం ఎప్పుడు 9 కలశాలు అభిషేకం చేసుకుంటాం అనుకోండి, అది ఆ రోజు పెట్టుకుంటాం. అంతకు మించింది పెట్టాలి. అంటే 16 కలశాలు కానీ, 25 కలశాలు కానీ, 85 కానీ, అలాగా అంతకు మించి. అది రేపు ఉదయంతో అభిషేకం అయిన తర్వాత స్వామికి అలంకారం చేసుకుని ఆరగింపు చేసి మంగళాశాసనం నివేదన చేసి మంగళాశాసనం తీర్థోత్సవ గోష్ఠితో మర్నాడు పూర్తవుతాయి. అప్పుడు అది 7 రోజులు. 5 రోజుల బ్రహ్మోత్సవం అంటే 7 రోజులు, 7 రోజుల బ్రహ్మోత్సవం అంటే 9 రోజులు. 9 రోజులు అంటే 2 రోజులు పెరుగుతూ ఉంటుంది. ఎన్ని సంఖ్య చెప్తున్నామో దానికి 2 రోజులు పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆ వైభవం దేనికి పెరుగుతుంది అంటే అదే రోజు కంప్లీట్ చేసుకోవచ్చు కదా. 5 రోజులు అంటే 5 రోజులనే అయిపోతుంది కదా. అంటే స్వామికి కైంకర్యం చేసేటప్పుడు ఉదాహరణకు ఆగి చేస్తుంటే గమగమగా చేయి చూపించేయకూడదు. చేయి వెనకబడింది కదా అని చేయి చూపించకూడదు. ఎందుకు అలా చూపించకూడదు? ఇది కూడా మానవోపచారం. మనం మొత్త నోట్లో పెట్టుకుంటాం, మనందరికీ తెలుసు. వెంటనే పెట్టుకుంటామా? నోట్లో పెట్టుకున్న ముందు నమిలి మింగి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు 2 ముందు పెట్టుకుంటాం. అడవాళ్ళం మింగిన తర్వాత పెట్టుకుంటాం. అంతేగాని నోట్లో ఉండగానే ఇంకో ముందు తీసుకోవడంలో పెట్టుకుంటా. అలాగే ఇక్కడ కూడా నెమ్మదిగా తీసుకుంటూ అలాగని చెప్పి మరీ అతిగా చేయమని శాస్త్రాలు అంటారు. ప్రేమగా సమర్పించాలి నా ఉద్దేశం. ఇలా అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తేనే మనకి ఉన్న సమయం సరిపోతుంది. స్వాములు ఎంతమంది ఉండాలండి? వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు అంటే ఇంకా ఎన్నున్నాయో అన్నిటికీ తలో ఇద్దరు స్వామిని పెట్టుకున్నా కూడా అక్కడే 32 స్వాములు చెప్తారు. కేవలం పారాయణం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే. వీరు కాకుండా యాగశాల సిబ్బంది. ఒక యాత్రికుడు నేను ఉన్నాను. యాత్రికుడు అంటే తర్వాత కింద బ్రహ్మగారు ఉంటారు, వారి కింద ఉపాచార్యులు ఉంటారు, ఉపాచార్యుల కింద ద్రష్ట ఉంటారు, ద్రష్ట కింద ఉపద్రష్ట ఉంటారు, ఆ వారి కింద హోతలు ఉంటారు, ఆ హోత కింద ఉపహోతలు ఉంటారు, ఆ ఉపహోత కింద సహాయకులు ఉంటారు, ఆ సహాయకుల కింద 4 పంచాయతీలు ఉంటారు. ఎంతమంది ఇక్కడ చూస్తూ ఉండగానే 11 దాటిపోయి ఎంతమందిని వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు ఏమీ లేకపోయినా మరి తక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పేసి ఎదురు లేనట్టుగా చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇందులో కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. అంటే నేను యాత్రికుడు కాబట్టి యాత్రిక మాత్రమే చేస్తాను, ఈ పారాయణ చేయడం అన్నాను కదా. అప్పుడు ఏం చేయాలి? సమయం నాకు ఎక్కువ పెరుగుతుంది. నేను 15 నిమిషాలు సిద్ధమై వచ్చి స్వామికి సేవకాలం చేయాలి. నిజానికి ఎవరు చేయాలి? ప్రబంధ పారాయణ చేసిన వాళ్ళు చేయాలి.
చూడలేదు, వాళ్ళు పిలవలేదు, నేను చేయలేదు అని అనకూడదు. ఎందుకు పిలవాలి వారి అవకాశంగా వారు చేసుకుంటారు, మన అవకాశంగా మనం పిలవాలి కైంకర్యం సమర్పించుకుంటూ ఎక్కడ కూడా ఏదే మితం అంటే స్వామికి సమర్పించేది ఏది అమితమే. కానీ అమితంగా ఉండేది మనం ఎలా చేస్తున్నాం, మితంగానే చేస్తున్నాం. తక్కువగా ఒక్కొక్క గ్లాసు పెరుమాలు సమర్పించే ద్రవ్యం ఎంత ఉండాలంటే దానికి మితమే లేదండి, అమితం. మీరు 10 లీటర్లు అంటే 20 లీటర్లు అనుకోరు, 20 అంటే 40 అనుకుంటారా, పెరుగుతూనే ఉంటుంది. దేనివల్ల పెరుగుతుంది అంటే మనస్సులో ఉండేటువంటి మన యొక్క పోనీ పోసే ద్రవ్యాలు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఇప్పుడు సినిమాల్లో ఆ టీవీలో కూడా చూస్తుంటాం, పాలు పాడబోస్తున్నారు, మనిషికి ఇస్తే మంచిదే కదా. ఎంతవరకు కరెక్ట్ అది? నీవు దాన్ని పాల కింద ఆ పోసేది ఒక రాయి కింద చూస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఒక పాలను పారబోస్తున్నట్టే కదా. కానీ ఏం చేస్తున్నాం మనం తినడం లేదు, పక్క వాళ్ళకి మాత్రమే పెట్టడం లేదు. ఈ కమిటీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మనుషులు అనుకుంటారు. పొరపాటండి. ఏ దేవాలయంలో అయినా ఒక భక్తులు ఉన్నారంటే భగవంతుడి యొక్క పరివారం. మరి ఈ కార్యకర్తలు ఉంటారు, అంటే కమిటీ సభ్యులు అని అనుకుంటారు కదా, చైర్మన్ ఇవన్నీ మనం పెట్టుకున్న పేరు అని వీళ్ళందరూ కూడా ప్రధాన కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా స్వామి ఎన్నుకున్న వాళ్ళు, వీళ్ళు ఎన్నుకున్న నేను చేస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. భగవంతుడు ఎన్నుకుని వాళ్ళ ముందు నిల్చోబెట్టి వాళ్ళని ముందుగా చేయించుకుంటున్నారు. ఇలా వీళ్ళందరూ కూడా ఒక కైంకర్యమైనటువంటి మనస్సును భగవంతుడికి సమర్పించాలి అనేటువంటి సదుద్దేశం. దీనివల్ల ఏం జరుగుతుంది? భగవంతుడికి 1 లీటర్ పాలతో అభిషేకం చేస్తే బయట 100 మందికి పాలు అందేటువంటి శక్తి ఉంది. పాలు వాళ్ళు ఆహారంలో అందుకోవడానికి అక్కడ లభిస్తుంది. ఏమిటంటే నిరూపణ, తాత చనిపోయాడు, మీరు చూడలేదు, మరి మొత్తాన్ని చనిపోయాడు, మనకు తెలియదు. ఉన్నారని తెలుసుకున్నంత తప్పించి మొత్తాన్ని ఉన్నాడని తెలియదు. మునివాడు కూడా పుడతాడని తెలియదు, మనం ఉన్నాం కాదు. అవునా కాదండి? కానీ నమ్ముకున్నామా లేదా? అది సత్యమే కదా. మొత్తాత లేకపోతే తాత లేడు, తాత లేకపోతే తండ్రి లేడు, తండ్రి లేకపోతే మనం లేదు. అలాగే మన సంతానం, వారి సంతానం లేకపోతే మునివనోడు రాడు. ఎందుకు లేకుండా తప్పకుండా పరంపర కొనసాగుతుంది కాబట్టి అది వస్తుంది. ఇక్కడ కూడా చాలా మందికి ఏమండి ఇక్కడ విషయం చేస్తే అక్కడికి ఎలా వస్తుంది. పోనీ ఇంకో సందేశం కూడా వచ్చింది ఒక భక్తుడికి, పునరపి జనన పునరపి మరణ. చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడు. నిరూపణ ఏమిటి? సైంటిఫిక్గా ఏ రీజనో లేదు. పోయినవాడు పోతాడంతే, పుట్టేవాడు మాత్రం ఇలా పుడుతున్నాడు అని చెప్తుంది వేదం చెప్తుంది. దానికి కూడా నిరూపణ. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అగ్ని పృథివీ, పృథివ్యాపోషణయ, పోషణేభ్యోన్నం. నేను చెప్పమాట అందరూ చాలా విపులంగా విశదీకరించి చెప్తుంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. నేను అంతా ఇదా మొత్తం అయితే చదివేస్తున్నాను, కానీ దాంట్లో ఎంత గూఢంగా జీవి ఎలాగా మళ్ళీ జన్మెత్తుతాడు అంటే నిరూపణ కావాలి కదా. మనం నమ్మం. కొబ్బరికాయ పడితే లోపల కొబ్బరి ఉంటుంది, లోపల నీళ్ళు ఉంటాయంటే ఎలా వెళ్ళి లోపలికి నీళ్ళు? కొన్ని ఏమన్నా నెలలో పుట్టిందా, చెట్టు పైన ఎక్కడ పుట్టింది, నీళ్ళు పైకి ఎలా అయిందాయి? కొన్ని కొబ్బరి చెట్టు నరిగితే నీళ్ళు వస్తున్నాయా? మా అయితే చెమ్మ ఉంటుందేమో కానీ నీళ్ళు ఉండవు. కానీ పైన ఉన్న కొబ్బరికాయలో తినడానికి పదార్థం ఉంది, తాగడానికి నీరు ఉంది. ఒక నిరూపణ కనబడుతుంది. అవునా? సో ఒప్పుకున్నాం. మరి జీవికి అలాగా ఒక వ్యక్తి చనిపోతే మన హైందవ ధర్మంలో అగ్నికి ఆహుతి చేస్తాం, అంతే కదండి. చితికించి స్వాహాకారం చేస్తాం. చనిపోయిన తర్వాత ఆ పుష్పం ఎక్కడికి వెళ్తుందండి? వాడేంటి మనం అయితే సంశయం గురించి ఆ అస్థికులు కొన్ని తీసుకువెళ్ళి కొడుకులు మనలో తీసుకెళ్ళి గంటలను మరొక జీవనంలో కలుగుతారు. మిగతా శేషం అంతా అక్కడే ఉంటుంది. వాడు అలా పక్కకు తోసి 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 బయట వస్తుంటే మళ్ళీ కలుస్తుంటే పక్కన చూస్తూ ఉంటారు. ఆ బూడిదంతా కూడా వర్షం వచ్చినప్పుడు కొట్టుకుంటుంది, నదుల్లో కలుస్తుంది. ఆ నదుల నుంచి ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు? సముద్రంలో పెడతాయి. ఆ సముద్రం నుంచి నీళ్ళు మేఘం తీసుకుంటుంది. ఎక్కడ వర్షిస్తుంది? తీసుకుని వచ్చి పొలాల్లో వర్షిస్తుంది. భూమి మీద పడ్డాడు కదా, పొలంలో కూడా పడుతుంది. ఈ పడినటువంటి ఈ జీవి యొక్క కణం సముద్రంలోకి చేరి అక్కడి నుంచి మేఘం తీసుకుని మళ్ళీ ఆ పొలంలోకి వర్షిస్తే అది వేరు ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళి మొలకెత్తి జీవిగా అనుభవించి అదే మళ్ళీ
తండ్రి గర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి రూపాంతరం చెంది తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడి నుంచి రూపాంతరం తిరిగి మళ్ళీ రూపాంతరం చెంది మళ్ళీ జీవిగా భూమి మీదకి వస్తాం. మరి ఇదంతా దైవాంశ సంబంధమే కదా, మనం సొంత ఇదే లేదు, మనం చేసింది ఏది లేదు. ఎవరన్నా మనం తీసుకెళ్ళి దహనం అయిన తర్వాత ఆ ఊరికి తీసుకెళ్ళి సముద్రంలో వెళ్ళిపోమా, ఏ మేఘాలన్నా పిలిచి మనం వర్షించమని చెప్పామా, దాన్ని ఆగ్రహించి కొన్ని ఫలాన్ని దగ్గర వర్షించమని మనం చేయగలేమా? అన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ద్వారా జరుగుతున్నాయి. మనం చేసేది ఏమిటి? మన ప్రయత్నం. కృషితో నాస్తి దుర్భిక్ష. భగవంతుడు అందుకే మనకి జ్ఞానం ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులు, అణువు, ఒక అణువు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని బ్రహ్మాండం పెద్ద పెద్ద ఊహించుకుంటే రాక్షస బలులు కావచ్చు, లేకపోతే ఏనుగులు కావచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న వాటిని ఏనుగులే పెద్దవాళ్ళు కాబట్టి దాంతో అర్థం చేసుకుంటాం. ఈ జీవరాశులన్నింటిలో మొత్తం లెక్కేస్తే కనిపించనివి ఇవి అన్నీ కూడా లెక్కేస్తే 84 లక్షల జీవరాశులు అన్నిటినీ కూడా స్వామి సృష్టిలో ఉన్నది. మనతో పాటుగా వాటిని కూడా తెలుసుకున్నాడు. మనం ఒకటి ఆలోచించండి, మన కష్టం వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఈ కష్టం ఉంది, లేకపోతే ఈ కోరిక ఉంది, నెరవేర్చుంది, నోరు తెరిచి భగవంతుని అడుగుతున్నాం. కనీసం మనస్సులో అయినా చెప్తున్నాం. నువ్వు అడిగే వాటే భగవంతుడు ఇచ్చాడు. కరెక్టేనా? థియరీ ప్రకారం చూస్తే కరెక్ట్. మరి ఇదే పశుపక్షాలకు కూడా ఉంది. వాటికి కూడా భగవంతుడు అడగానే ఉన్నాడు. అదేమో అడగడానికి జ్ఞానం లేదు, అడగవు, అడుగుదామన్నా నోరు లేదు. మగజమాలి కదండి. ఏమిటి? మీ మాటని విని మనం కోరిక నెరవేరిస్తే వాటి యొక్క చూపు ద్వారా, అంటే మగవాడిని సైతం వాడి మనస్సులో ఏముందో భగవంతుడు దాన్ని తెలుసుకుని అతనికి కావలసినటువంటి ఏర్పాటు చేసేటువంటి క్షమాపణం భగవంతుడిలో ఉంటుంది. అందుకని చెప్పి ఈ ద్రవ్యాలు అక్కడ సమర్పించడం. ఈ సమర్పించే ద్రవ్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? జలం. ఇది ఎక్కడ తిరిగినా గంగ నుంచే దాని మూలాధారం. ఎక్కడి నుంచి తీసినా దాని మూలాధారం గంగే. సో కొన్ని కలశాల్లో జలం ఉంటుంది, గంగా. ఒక కలశంలో ఆవు పాలు, ఒక కలశంలో ఆవు పెరుగు, ఒక దాంట్లో మధువు తేనె, ఒక దాంట్లో పళ్ళరసం, మధ్యలో పూతం నెయ్యి. ఇవన్నీ కూడా అభినందించి ఇవి తీసుకుని వెళ్ళి భగవంతుడి మీద సమర్పణ చేస్తాం. ఆ యొక్క విగ్రహంలో ఒకలాంటి శక్తి ఏర్పడుతుంది. నిజంగానే ఏర్పడుతుందండి, అంటే కనబడుతుంది కదా. పాలు పెరుగు విగ్రహం మీద వస్తే శక్తి ఎలా వస్తుంది? అది ఆయన శక్తి. మరి మన దగ్గర నిరూపణ ఎలా చేసుకోవాలి? వీడు 15 ఉన్నాడంటే కొంచెం నెయ్యి వేసి పప్పను కలిపి పెట్టంటే, నెయ్యి వేసి పప్పను కలిపి పెడితే ఆ బాలుడు మంచి పుష్టిగా తయారవుతాడు లేదా? నెయ్యి వేసి అన్నం పెడితే. తేనె తీసుకుంటే ఆకలి జరుగుతుంది తెలుసా మీకు? మంచిగా తేనె ఆకలి దోశ నిండా తేనె తీసుకుని ప్రాసన చేస్తే ఆ 2 రోజుల పాటు మీకు ఆహారం ఆకలి వేస్తుందేమో, కానీ లోపల ఉండేటువంటి అవయవాలు తప్పదు. నువ్వు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా 2 రోజులు ఉంటే లోపల నెమ్మదిగా డ్యామేజ్ ఉండదు. కానీ తేనె తీసుకుంటే 2 రోజుల పాటు ఒక చారు తేనె తీసుకుంటే నీకు ఆకలి వేస్తుంది, అది వేరు. లోపల ఏ డ్యామేజే జరగదు. తేనె లోపలికి వెళ్ళి ఆ ధాతు పుష్టి కలిగిస్తుంది. భగవంతుడు కూడా మన లోపల ఇలా చేరితే భగవంతుడి పైన అంత శక్తి ఉంటుంది. దాన్ని ఆగ్రహం ద్వారా తీసుకుని ప్రతిష్ఠ చేసినప్పుడు మేము షోడశన్యాసం, తత్వన్యాసం అని ప్రాణ ప్రతిష్టలో చేస్తాం. ఈ శక్తిని అంతటినీ కూడా మీ లోపల తీసుకుంటారు. ఈ పంచామృతాలు కావచ్చు, పంచగవ్యాలు కావచ్చు, ఈ శక్తినే భగవంతుడికి దగ్గర నుంచి మళ్ళీ మనం తీర్థంగా తీసుకుంటాం. తీసుకున్న వల్ల మనం అనుకుంటావా? బయటికి వెళ్తాం, ఎవరినో ముట్టుకుంటాం. ఈ శక్తి వాళ్ళకి ఇలా వెళ్తుందండి. ఎందుకు వెళతాం? ఎన్నో నిరూపణలు ఉన్నాయి. వాడు ఎవడో దొంగతనం చేసి వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, పోలీసులు వచ్చి వాడు అక్కడే తీసుకెళ్తారా? మీ ఇంట్లో కూర్చున్నామంటే మీరు ఇక్కడే ఎక్కడో చేసి ఉంటారు, మీ ఇద్దరు కూడా సంబంధం ఉందని చెప్పి ఇద్దరు కూడా తీసుకుంటారు. అందుకే అంటారనమాట, చేసి కర్తాకారయిత చేయవ ప్రేరక చారుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగ్య. అంటే చేసే ఉదాహరణకి ఒక దొంగతనం చేస్తున్నాడు, కర్త చేయించేవాడు ఉన్నాడు. అలా దగ్గరికి దొంగతనం చేస్తున్నాడని చెప్పేవాడు వాడి నెంబర్ 1. కారయిత చేసేవాడు, ప్రేరక
వీళ్ళిద్దరూ ఉంటే కాదు, దాన్ని ఎలా చేయాలో ఒకటి చెప్తాడు. ఇక్కడి నుంచి ఇలా జంపు చేయాలి, కిటికీ అంత పదాలు ఉంటాయి అని వాడు ఏవో సలహాలు ఇస్తాడు. ప్రేరక, అనుమోదక అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఓకే నువ్వు చేయగలవు, వీళ్ళు చేయి అని ఒకటి పంపిస్తాడు. వాళ్ళకి ధైర్యం అన్నమాట. ఎంతమంది అయ్యాడు ఇక్కడికి? కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక. నలుగురు అయ్యారా? దొంగతనం చేసిన వాడు ఎవడు? ఒకడే. దొరికింది కూడా వాడు ఒక్కడే. పోలీసులు దొరికింది కూడా వాడు ఒక్కడే. శిక్ష కూడా వాడు ఒక్కడికే పడింది. ఒకవేళ ఎవరైనా పక్కన వాడు చెప్పినా లేకపోతే కోర్టుకి వెళ్తే కేసు నిలవదు. దొంగతనం చేసిన వాడు నువ్వే కాబట్టి నువ్వే దొంగ అంటాడు. కానీ ధర్మశాస్త్రం అదుపుకోదు. వీళ్ళు నలుగురు కూడా చెప్పారస్తమభాయన, దొంగతనం చేసినవాడు, చేయించినవాడు, ప్రేరకుడు, అనుమోదకుడు. ఇది తప్పని తెలిసి కూడా చెప్పగల వాడు ఒకడు ఉంటాడు. అనుమోదం అంటే వాడు ఇచ్చినట్లే కదా. వాడు తప్పు చేస్తుంటే నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అంటే ఆ తప్పు నువ్వు ఒప్పుకున్నట్లే. అప్పుడు నీ అకౌంట్లో కూడా పడింది, బ్యాంక్ అకౌంట్లో పాపం పడింది. ఇలాగే సుకృతం కూడా. అందుకే వాడు చెప్తున్నాడు ఇది దుష్కృతానికి మాత్రమే కాదు, సుకృతశ్చైవ. సుకృతే దుష్కృతశ్చైవ. పాపమే కాదు పుణ్యమైనా కూడా అంతే. ఎవరో చెప్తారు నాయన గుడికి వెళ్తే అని చెప్పి, ఎవరో తెలియదు. ఆ వెళ్ళమని చెప్పినందుకు ఆవిడికి పుణ్యమే, వెళ్ళిన వాడికి పుణ్యమే. ప్రేరక, దాంట్లో వెళ్తున్నాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత గుడి తెలియడం లేదు, వెనక్కి వెళ్ళిపోతాం సరికి కూడా ఎవడో వెళ్తాడు. లేదైతే ఎంత వస్తుంది వాడు వాడు ప్రేరణ కలిగించి పంపిస్తున్నాడు, వాడికి పుణ్యమే. వాడే గుడికి వెళ్ళలేదు. అనుమోదక, వెళ్ళేవాడిని తీసుకెళ్ళాలి ట్రాన్స్పోర్ట్లో చెప్తాడు, అయినా వాడు కూడా అంటాడు. ఇలా సుకృతే దుష్కృత నాలుగు కూడా నలుగురికి అందుతుంది. ఇక్కడ కూడా ఈ తీర్థం తీసుకున్న వాడు బయటకు వెళ్తాడు, వెళ్ళి ఎవరినో చూస్తాడు. లేదు ఈ గాలి అక్కడ తగులుతుంది. దుష్కృతం అయితే ఎలాగైతే అందరికీ అందుతుందో సుకృతం కూడా అలానే అందరికీ అందుతుంది. అలాగే ఇక్కడ మన దగ్గరే ఎంత ఉంటే మరి పరమాత్మ దగ్గర ఎన్ని శక్తులు ఉండాలి? అందుకని ఇక్కడ ఆ విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయన. ఆయన నిజంగా విగ్రహంగా చూస్తే విగ్రహమే రాయాలండి, కానీ మనస్సుతో చూడమని చెప్తుంది వేదం. వినేవి చెవులైనా మనస్సు ద్వారా వింటే అది గుర్తుంది. చూసేవి కళ్ళైనా కళ్ళు మూసుకునే కళ్ళు మనస్సుతో చూస్తే స్వామి యొక్క కళ్ళు రెప్పలు పడడం, చేతులు ఇలానే ఉన్నాయి. ఇదే స్వామి నిజం కూర్చుని ఉన్నారే, మనసుకు తెలుస్తుంది. ఇవన్నీ భక్తి ద్వారా మనసుకు తెలుస్తుంది. అటువంటి స్వామి ఈ ద్రవ్యానికి అక్కడ సమర్పిస్తే అంత శక్తి మిగతా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా అందిస్తారు. దాని ద్వారా మనం ఏమయ్యాం? పరోపకారం చేసిన వాళ్ళు అయ్యాం. ఇదే కాదు, మనలో 5 జ్యోతులు ఉంటాయి. పాలు ఒక రకమైనటువంటి ఒక అగ్నికి, ఆహమని దక్షిణ, నిగాహస్పత్య, సుదర్శన, రుచికం, ఈ 5 అగ్నులు ఉంటాయి లోపల. దానికి రుచికం అనే దానికే జఠరాగ్ని అని కూడా అంటారు. సో ఈ శక్తులన్నీ కూడా పాలు పోస్తే ఒక అగ్నికి లోపల ప్రేరణ, అలాగే పెరుగు పోస్తే ఇంకో ప్రాణానికి, ఇంకో అగ్నికి, అలాగే తేనె, పళ్ళ రసాలు, కృతం, జలం, ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి నవనాడుని కూడా తిరిగి మధ్య శక్తిని పుంజుకునేటువంటి ఆధారంగా కలుగుతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు చూసినా స్వామి తిరుమంజనం చూస్తే ఒకలాంటి ప్రేరణ, అంటే ఒకలాంటి శక్తి కలుగుతుంది. అలాగే ధ్వజారోహణం జరిగినప్పుడు ఒకలాంటిది, కళ్యాణం జరిగితే ఒకలాంటిది. ఇవన్నీ ఏమిటంటే బ్రహ్మోత్సవాల్లో ఉపంగాలు. మరి పూర్తిగా బ్రహ్మోత్సవం సేవిస్తేను అన్నీ వస్తాయి, ఒకటి కాదు అన్నీ వచ్చేస్తాయి. సో యథావకాశం చేసుకుని మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతిదానికి ఒకటి ఉంది. కాబట్టి ఆకలిస్తుంది చెట్లు ఎగరు పెట్టాడు, అది చూస్తూ కూర్చుంటే కడుపు పెట్టుకుందా? నోట్లో వేసుకోవాలి. చాలా మందే కదా, అది కూడా ఆయన వచ్చి నోట్లో పెట్టాడు కదా. ఇక్కడ కూడా మనం భగవంతుడి దగ్గరికి రావడం సుకృతం. వచ్చిన తర్వాత భగవంతుడు కూడా ఏమన్నా ఏం చేస్తాడో చూద్దాం, ఇక్కడ వరకు తెప్పించాడు కదా, ఆయన పని అక్కడ వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇంకా అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు అనారోగ్యంగా ఉండేవాడు కూర్చున్నాడు, వాడు పడుతున్నాడు. మిగతా ఆరోగ్యంగా ఉంది, మంచిగా కదా నలుగు కూర్చున్నాడు. ఆ నలుగు కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? నడుపు పెగిద్ది కూర్చోవాలి. ఇలా నడుపు పెగిద్ది కూర్చోవడం వల్ల లోపల అభిషేకం చేస్తుంటే ఆ శక్తి అంతా కూడా ఇక్కడే మంచి అయినా చెడు అయినా, చెడు వెనుక చెడు కనుక చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇక్కడి నుంచే ఆ చెడు కూడా లోపలికి వెళ్తుంది. ఏదైనా అంతే కదంటే ఇది మంచినీళ్ళ చెంబు,
మంచినీళ్ళు పట్టినా పడుతుంది, పాలు పట్టినా పడుతుంది, మురికి నీళ్ళు పోసినా పడుతుంది. మనమే నిర్ణయించుకోవాలి ఏది పోయాలి అని. ఇక్కడ కూడా అంతే, నడుము పైకెత్తి కూర్చున్నాం, లేదా చెడ్డమాటలు ఉంటుంటే అయ్యో రామ చెవులు మూసుకున్నాం అనుకోండి, ఆ చెడ్డమాటలు అనుకుంటే ఆ దోషం అనుకోండి. వాడు ఏం తిడుతున్నాడో ఎవరు తిడుతున్నాడో కుతూహలం, మళ్ళీ చివరికి ఏం తిడుతున్నాడో మళ్ళీ వింటాం. ఆ దృష్టి శుభ్రతం ఏమిటా శుభ్రతం, ఉండదు శుభ్రతం. ఏది వినాలి మరి? మీకు అర్థం కాకపోయినా చెయ్యో రాపుణీయమే ఏదో మాత్రం మేము చదువుతున్నాం, హాయిగా వినండి. మీలో ఉండదు నడుపుకి ఎందుకు కూర్చోవడం వల్ల ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా ఆ బ్రహ్మాండం ద్వారా లోపలికి వెళ్ళి లోపల ఉండే నకిలీ అంతా తొలగించి మనల్ని నీట్గా ఉంటుంది. ఎంతకాలం ఉంటుందండి? గురువుగారు ఒకసారి చేస్తే 10 సంవత్సరాల పైనే ఉంటుంది, అంత శక్తి వచ్చేది. కానీ కలియుగంలో రాను క్షీణిస్తున్నాం కానీ పెరగడం లేదు. తద్వారా 1 సంవత్సరం కాలంగా ఉంటుంది చాలు. ఒక 365 రోజులు ఉగాది వచ్చినట్టుగా 1 సంవత్సరం దగ్గర వచ్చిందంటే మళ్ళీ 1 సంవత్సరం ఇదే దగ్గర మరో ఉత్సవంలో పాల్గొంటే మళ్ళీ మన శక్తి లభిస్తుంది. అంతే కదండి. పొద్దున్న తింటే రాత్రి మానేయడంలే కదా, కొన్ని రాత్రి తింటాం పొద్దున్న మానేయడం మళ్ళీ చేసుకున్నాం. ఇది కూడా అంతే, చేసుకుంటూ భగవంతుని సేవిస్తూ. సునీల్ ఇలా భగవంతుడిని ప్రతిరూపకంగా చూడు. విగ్రహం మీద పాలు పోస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు అనేటువంటి ఇదిలో చూస్తే అది నిజంగానే అది రాయిగానే కనపడుతుంది, ఇది పాలుగానే కనపడుతుంది. నిజంగా ఎక్కడో నేను విన్నది, నేను చూసింది కూడా ఎవరో అడుగుతున్నారట, జంతువుల పాలలో ఆవు పాలు రుచిగా ఉంటాయా, గేదె పాలు రుచిగా ఉంటాయా? ఎవరు చెప్తారు? ఎవరైనా రుచిగా ఉంటుంది, ఎక్కువ వెన్న ఎక్కువ బలం ఇచ్చేది గేదె పాలు. ఆవు పాలు అంత శ్రేష్టంగా ఉండవు, అంటే అంత శక్తి అందులో ఉండదు. ఇందులో వచ్చినంత చిక్కదనం అందులో ఉండదు, ఇందులో ఉన్న రుచి అందులో ఉండదు, ఇందులో వచ్చిన వెన్న అందులో రాదు, ఇందులో వచ్చిన నెయ్యి యొక్క రుచి అందులో రాదు. అదేంటంటే మీరు బ్రాహ్మణులు వైదికులు అందులో ఆవు పాలు చెప్తారంటే మీరు గేదె పాలు చెప్పేయండి అన్న. నువ్వు అడిగిన క్వశ్చన్ అడిగావు, నేను దానికి ఆన్సర్ చెప్పాను. నువ్వు అడగాల్సింది అది కాదు. ఆవు గురించి చెప్పాలి అంటే మీరు పశువు అని చెప్పలేదు, అమృతం గురించి అడిగితే ఆవు పాలు చెప్తారు. మీరు పాలు గురించి అడిగారు, పాలు అంటే గేదె పాలే. అమృతం అంటే మాత్రం గోవిందా గోవిందా